హలో నాని, ఈ బుధారమే తమ్ముని లగ్గం, అందరు తప్పకుండా రావాలే. నాకేడ కుదురుతుంది పెద్దమ్మ, ఆఫీస్లో బొచ్చడు పనుంది, కోడలు పిల్లల్ని తోలిస్తతి. హలో అయ్యా, బేస్తారం దేవుని చేస్తున్నాం, నువ్వు బిడ్డ రారిజ్జరం అయ్య కాదు. నేనేడొస్తా అద్దమ్మా, మీ బిడ్డను బుధారం తోలుతతి. ఇగో గిట్లనే ఉంటది, ఎవ్వరికి ఫోన్ చేసినా ఇంటోలు చుట్టాలని కలుసుకునేదే పెండ్లీలు పండుగల కాయే. అప్పుడు సుత ఫోన్ తీరువాటం ఉండదు కొందరికి, ఎవ్వల బిజిలా వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుడే గాని సీదా పోయి కలిసిడన్న ముచ్చటే లేదు. కానీ గీడ చూడుర్రిగా, మీరు నమ్మినా నమ్మకున్నా ఇదంతా ఒకటే కుటుంబముల్లా. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిపితే 113 మంది ఉన్నారు. వనపర్తి జిల్లా వెలగొండ ఊర్ల అక్కిరెడ్డి నరసమ్మల బలగం ఇదంతా. వాళ్ళ 5 బిడ్డలు, వాళ్ళ కొడుకులు, కోడండ్లు, బిడ్డలు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మన్మరాండ్లు అందరు ఒకతన చేరిండ్రు. అట్లా అని పండుగనో పెండ్లనో ఇల్లంతా రాలేదుల్లో. కుటుంబాన్ని కలుసుకుంటానికే ఈ నడమనే వచ్చి 2 వద్దులు సంబురంగా గడిపిండ్రు. ఇక ఆటలు పాటలు డాన్సులతోని చిన్న పెద్ద తేడా లేకుండా దుమ్ము దులిపిండ్రు అందరూ. అటెన్క భోజనాలు నడిచినాయి. అయితే ఇయాల రేపు ఎవ్వల బిజిలాళ్ళుండి కుటుంబంలో ఉన్నోళ్లే తెలవకుండా పోతుందని గీ ఉపాయం చేసిరట మన్మల్లంతా కలిసి. మా వంశవృక్షం అంటే మా అమ్మమ్మ నుంచి మా అమ్మ తర్వాత తరం వాళ్ళ గురించి తెలియజేయడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో రిలేషన్షిప్స్ అనేవి ఎవరికి ఎవరు తెలియడం లేదు. ఆ రిలేషన్షిప్ తెలవాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఏదన్నా పెండ్లిలా కలిసినా ఒకరు వస్తే ఒకరు రారు. మళ్ళా ఎవరు ఏమైతారో పోరలకు అసలే తెలియదు. మామను బాబాయ్ అంటారు, బాబాయిని మామ అంటారు. హగో గందికే మన కుటుంబం ఏంది, ఏడ మొదలైంది, ఎవరు ఏమైతారని ఎరక చెప్పే కార్యం అన్నట్టు. ఏరే జిల్లాలు రాష్ట్రాల నుంచే కాదు బయటి దేశాల్లో ఉండేటోళ్ళు సుతా వచ్చిండ్రు. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఓవరాల్ 120+ members ఉన్నారు. I guess almost everyone has attended this family get together. ఇప్పుడే కాదు పతేడు ఇట్లా కలుసుకునే ఉపాయం చేస్తామన్నారు మన్మల్లంతా. ఈడికి 128 మంది ఉన్న కుటుంబంలో 113 మంది వచ్చిండ్రు. ఇంకా కొందరు తీర్వాటం లేక రాలే. కానీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం కంటే అందరు అటెండ్ అవ్వడం చాలా గ్రేట్. అంటే 123 మందికి దాదాపు 113 మంది అటెండ్ అయ్యారు. ఉమ్మడి కుటుంబాలను కాపాడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. మా లెక్కనే కడమ కుటుంబాలు సుత ఏడాది కోపారన్న కలుసుకునే తట్టు చూడాలని కోరుతున్నారు. సమాజంలో మిగతా కుటుంబాలకు ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇట్లాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ నిర్వహించుకొని ఆదర్శంగా ఉండాలని చెప్పి మేమంతా ఒక నిర్ణయం తీసుకుని. కానీ కుటుంబం అంతటిని ఒక్కపారి కలిసినందుకు వాళ్ళు ఎంత ఖుషి అయ్యిర్రో గాని వాళ్ళని చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది పో.